viewers, welcome to SS Media. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఎన్నో మలుపులు తిరుగుతూ తాజాగా మరో టర్న్ తీసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితురాలిగా చేస్తూ సిబిఐ ఉత్తర్వులు జారీ చేయడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. గతంలో 41A సిఆర్పిసి నోటీసును సవరించి ఈ నెల 26వ తేదీన విచారణకు హాజరు కావాలని కవితకు నోటీసుల్లో పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ కేసులో సిబిఐ ఇప్పటికే 3 సార్లు ప్రశ్నించగా ఆవిడ అరెస్ట్ అవుతారంటూ అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. అయితే అది జరగలేదనుకోండి. సిబిఐతో పాటు గతంలో ఈడీ కూడా కవితను విచారణ చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో తనకు ఎటువంటి ప్రమేయం లేదని ఇప్పటి వరకు కవిత వాదిస్తూ వచ్చారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో కూడా పేర్కొన్నారు. సుప్రీంలో దాఖలు వేసిన పిటిషన్పై ఈ నెల 28వ తేదీన విచారణ జరగనున్న నేపథ్యంలో 26వ తేదీన సిబిఐ తమ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొనడం గమనార్హం. దీంతో పాటు కల్వకుంట్ల కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలిగా చేర్చడం కూడా ఈ కేసులో కీలక మలుపు అని చెప్పుకోవచ్చు. మరోవైపు కవిత పిఏ అశోక్ కౌశిక్ కూడా అడ్డం తిరిగాడు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో లంచాలు ఇచ్చినట్లు న్యాయమూర్తి ఎదుట ఒప్పుకున్నారు. దాంతో కవితతో పాటు అశోక్ కౌశిక్ను కూడా నిందితుడిగా చేర్చారు. లిక్కర్ కేసులో లంచం ఇచ్చినట్లు న్యాయమూర్తి ఎదుట అంగీకరించడంతో కవిత ఈ కేసులో చిక్కుల్లో పడినట్లేనని చెప్పాలి. అయితే ఈ నెల 26వ తేదీన కవిత సిబిఐ విచారణకు హాజరవుతారా లేదా? సిబిఐ ఆవిడ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్నది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది.